सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमुपहम्। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:47. తిథి త్రయోదశ రాత్రి 10:10 వరకు. నక్షత్రం భరణి ఉదయం 7:18 వరకు. వర్జం సాయంకాలం 6:52 నుంచి 8:24 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 5:03 నుంచి 5:55 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4:06 నుంచి 5:39 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకు. నేటి విశేషం ఆదివారం. సాయంకాలం ప్రదోషం కూడా ఉంది. అయితే ఆదివారం నాడు పగటిపూట భోజనం చేస్తారు, రాత్రిపూట భోజనం చేయరు. అయితే మీరు ప్రదోషానికి ఉపవాసం ఉండడం ఎలా అన్నప్పుడు ఆదివారం మధ్యాహ్నం సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా ఈ పాలుతో మాత్రమే, అంటే నీడు కలపకుండా వండినటువంటి పాయసం, ఇంకా గోధుమ ప్రసాదం లాంటి వాటిని చేసుకుని వాటిని తిన్నట్లయితే పలహారం చేసినట్టు అవుతుంది. ఉపవాసం కలిసి వస్తుంది, ప్రదోషానికి ఉపకరిస్తుంది, సూర్యునికి ప్రీతికరంగా ఉంటుంది. ఎందుకంటే గోధుమ అనడంలో తాత్పర్యం గోధుమకు అధిపతి సూర్యుడు. గోధుమ నారు, గోధుమ గడ్డి రసం 53 రకాల అనారోగ్యాలకి ముందుగా నివారకంగా పనిచేస్తుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. కాబట్టి గోధుమ ఆహారంగా తీసుకోవడం కూడా సూర్యునికి ప్రీతికరమైనదే, ఆరోగ్యప్రదమైనదే అనే విషయం మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఆదివారం కాబట్టి సామాన్యంగా తెల్లవారుజామున చన్నీటితో స్నానం చేయాలి. ఆదివారం నాడు వేడి నీళ్ళ స్నానం చేయకూడదండి, చేస్తే అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఆదివారం నాడు చన్నీటితో స్నానం చేయాలి. అలాగే సూర్య నమస్కారాలు చేయాలి. ఆ తర్వాత మధ్యాహ్నం పూట సూర్యనారాయణమూర్తికి ఈ పాయసం నివేదన చేసి ప్రసాదం తీసుకోవాలి. ఇలాగా సాయంకాలం ప్రదోషం ఉంది కాబట్టి సూర్యాస్తమయం దాటిన తర్వాత 1:12 సమయంలో మారేడు దళాలతో పూజించుకోవడం, నల్ల నువ్వులతో పూజించుకోవడం, అలాగే జలాభిషేకంతో విశ్వానికంతకీ కూడా నీటి సమృద్ధి కలగాలని కోరుతూ, దేశం ప్రపంచం సుభిక్షంగా ఉండాలని కోరుతూ రుద్రాభిషేకం చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఉత్తమమైన ఫలితాలను అందజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. నిర్మలమైన మనస్సు గలవాని బుద్ధి ప్రశాంతిని పొందుతుంది. ఊహలో ఉన్న వారిని ప్రేమించడం చాలా సులభం, అందరూ చేసేదే. ఉనికిలో ఉన్న వారిని ప్రేమించు. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః.
జయ గురుదత్త. లబ్ధానామపి విత్తానాం బోద్ధవ్యౌ ద్వావతిక్రమౌ అపాత్రే ప్రతిపత్తిశ్చ పాత్రే చ ప్రతిపాదనం. గత కొన్ని వారాలుగా మనం ధర్మాన్ని గురించి ప్రస్తావన చేసుకుని ధర్మం అంటే ఏది, అధర్మం అంటే ఏది అని విచారణ చేసి సులభమైన ధర్మానుష్ఠాన మార్గాల్లో రామనామ జపం, రామనామ స్మరణ అది అత్యంత సులభ మార్గం అని దాని గురించి వివరాలు చేతైనంత వరకు చెప్పుకున్నాం. అయితే మానవ జీవితంలో నిరంతరం దైవనామస్మరణ సాధ్యం కాదు. అటువంటి వాళ్ళు తమ జీవిత విధానంలో ధర్మాన్ని, సత్యాన్ని, సత్కార్యాలని సాధించడం ఎలాగా అనే ప్రశ్న ఒకటి పుడుతూ ఉంటుంది. అక్కడ సమాధానంగా మహర్షులు మనకి ఈ శ్లోకాన్ని ఉపదేశిస్తున్నారు. ఏమంటున్నారంటేనా, ప్రతి మానవుడికి ధనాన్ని ఆర్జించాలనేటువంటి ఆకాంక్ష ఉంటుందయ్యా. ఆకాంక్ష ఉండంగానే సరిపోదు, దానికోసం కృషి చేయాలి. ఆ కృషి సఫలమై నువ్వు ధనవంతుడవడం ఒక ఎత్తు, సంపాదించిన ధనాన్ని వినియోగించుకోవడం మరొక ఎత్తు. ధనానికి సద్వినియోగం ఒకటి, దుర్వినియోగం ఒకటి రెండు ఉంటాయి. ఆ వినియోగం కనుక నువ్వు సద్వినియోగం చేయబోతే నువ్వు సంపాదించిన ధనమే నీకు ప్రాణాంతకమై కూర్చుంటుంది. నీ చుట్టూతో ఉన్న వాళ్ళని దుర్మార్గులను చేసేస్తుంది, చివరికి నీ ప్రాణాలను కూడా తీసే పరిస్థితి చేసేస్తుంది. అంచేత రెండు తప్పులు చేస్తూ ఉంటారు సామాన్యంగా ధనాన్ని వినియోగించడంలో. ఏమిటంటే, యోగ్యుడైన వాళ్ళకి నీ ధనాన్ని నువ్వు పంచవు, ఇది మొదటి తప్పు. రెండో తప్పు ఏంటంటే, ఇవ్వడం ప్రారంభిస్తే అయోగ్యులకు ఇచ్చేస్తావు, ఇది రెండో తప్పు. ఈ రెండు తప్పులు గనక లేకుండా ఉన్నట్టయితే నువ్వు సంపాదించిన ధనం నీకు కిరీటంలాగా పనిచేస్తుంది, పై జన్మకు కూడా ఉపకారం చేసి పెడుతుంది. కిరీటం అనే కీర్తి అనే కిరీటాన్ని సంపాదించి పెడుతుంది. పై జన్మలో కూడా ఉత్తమ బుద్ధి, ఉత్తమ జీవనం, ఉత్తమ సంపద అనేటువంటి మహాభాగ్యాన్ని కలిగిస్తుంది జన్మ పరంపరలో. ఈ రెండిట్లో కనుక పొరపాటు చేసినట్లయితే దానికి మాత్రం ఎంత సంపాదించావో అంత అధపాతలాన్ని వెళ్ళిపోతావు అన్నారు. దీన్నే భర్తృహరి తన శ్లోకంలో సంగ్రహంగా చెబుతూ భోగో దానం నాశ అన్నాడు. తిస్ర గతయ విత్తస్య. సంపాదిస్తే దాన్ని అనుభవించాలి, భోగ, లేదా దానం చేయాలి. ఎవరికి? యోగ్యుడైనటువంటి సత్పాత్ర దానం చేయాలి. లేకపోతే అటు రాజులు ఎత్తుకుపోతారు, లేకపోతే ఇటు దొంగలు ఎత్తుకుపోతారు. రాజులు అంటే పన్నుల రూపంలో వాళ్ళు ఎత్తుకుపోతారు, దొంగలు ఇల్లు పాల్గొట్టి వాళ్ళు ఎత్తుకుపోతారు. కనుక ధనాన్ని ఎప్పుడూ కూడా నువ్వు సరిగ్గా వినియోగించడం అంటే ఏంటంటే, పై జన్మలో కూడా నీ వెంట వచ్చేటు చేసుకోవాలి. ధనాన్ని పై జన్మలో కూడా నీ వెంట వచ్చేటు చేసుకోవాలంటే దానికి ఏకైక ఉపాయం దానం, అది కూడా సత్పాత్ర దానం. ఈ విషయంలో బుద్ధ జాతక కథల్లో ఒక మంచి కథ ఉంది. ఒకానొక జన్మలో బోధిసత్వుడు ఒక వ్యాపారస్తుడిగా జన్మించాడు, కోట్లు సంపాదించాడు. కొంచెం వయస్సు పెద్దవాడయ్యాక ఆయనకి మనం చాలా సంపాదించాము, మనం కొంచెం ధర్మం కూడా చేసి పుణ్యం కూడా సంపాదించుకోవాలి అనే ఆలోచన కలిగింది. అప్పుడే 60 సంవత్సరాలు దాటిపోయినాయి. మెల్లిగా దానాలు ప్రారంభించాడు. దానాలు అలవాట్లైనటువంటి ఆ కుటుంబంలో దానాలు చేసేప్పటికీ ఆ కొడుకులు వ్యతిరేకించి, ఏమయ్యా ఈ సంపాదించిన దాంట్లో మాకు కూడా భాగం ఉంది, మా భాగం మాకు ఇవ్వకుండా నువ్వు దానం చేస్తున్నావు, నువ్వు చేసే అధర్మం అని వాదించడం ప్రారంభించారు. ఒక క్షణం ఆలోచించాడు ఆయన. వీళ్ళతో వాదన నాకెందుకని కొడుకులు నలుగురిని పిలిచి, మీరే కూర్చొని విభాగం చేయండి రా, నాకెంత వస్తుందో నాకు ఇచ్చేయండి అన్నారు. వ్యాపారం కూడా మీరే తీసుకొని ఏం చేయండి, వ్యాపారం చేయదలుచుకోవట్లేదు అని చెప్పేటప్పటికి వాళ్ళు సంతోషించి మొత్తం ఆయనకు 4 కొడుకులు ఉంటే 5 భాగాలు చేసి ఈయనొక భాగం 4 భాగాలు వాళ్ళు తీసేసుకున్నారు. 4 భాగాలు వాళ్ళు పంచుకున్నారు. ఈయనకు వచ్చిందే కోట్లు వచ్చేసింది. ఈయన భవనం ఈయనకి వేరే వచ్చేసింది. ఈయన భవనంలో ఉండి ఈయన ఓ విపరీతంగా దానాలు చేస్తున్నాడు. కొన్నాళ్ళు చేయగా ఉన్నదంతా పోయింది. ఆ ఇల్లు కూడా అమ్మేసి అది కూడా దానం చేసేసాడు. ఈయనేమనుకున్నాడు, కొడుకులు ఉన్నారు కదా ఎవరో అన్నం పెట్టబోతారా అనుకున్నాడు. కానీ కొడుకులు ఏమన్నారంటే, నువ్వు నీ వాటా కాస్త మొత్తం నాశనం చేసి మా దగ్గరికి వచ్చావు కనుక నువ్వు మా కంపల్లోకి వస్తే మేము కూడా నాశనం అయిపోతున్నావు, మా కంపలోకి రావద్దు అనేసాడు. ఈయనేం బాధపడలా.
పోతే పోయింది. అడవుల్లో ఎక్కడో గుహలో కూర్చుంటే చెట్లకి పళ్ళు ఉంటాయి, నదుల్లో నీళ్లు ఉంటాయి, జీవించేంతకాలం అక్కడే జీవించవచ్చు, ఏ పులో మింగేస్తే మింగేస్తుంది, పోతే పోని పోదామని చెప్పేసి వైరాగ్యంతో అడవుల్లోకి వెళ్ళాడు. బాగా కీకారణ్యంలోకి వెళ్ళేసరికి అక్కడ దేవేంద్ర పరీక్ష ఒకటి ఎదురైంది. ఆ దేవేంద్ర పరీక్షలో ఆయన నెగ్గిన విధానం చాలా అద్భుతం. ఆ పరీక్షలో దేవేంద్రుడు కూడా ఆశ్చర్యం కలిగేటువంటి పుణ్యదానం చేసేసి ఆయన అద్భుతమైనటువంటి దివ్యలోక ప్రాప్తిని పొందాడు ఆ జన్మలో బోధిసత్తుడు అని చెబుతోంది ఆ కథ. కనుక దానం అనేది నిస్వార్థంగా ఉండాలి, దానం అనేది అహంకారరహితంగా ఉండాలి, దానం అనేది కేవలం పుణ్యబుద్ధి కూడా లేకుండా పరమేశ్వర ప్రీణాతు అనేటువంటి బుద్ధితో దానం చేయాలి అనేటువంటి సారమంతా కూడా ఈ కథలో మనకు తెలుస్తోంది. ఈ కథా సారాన్నే మనకి మహర్షులు ఈ లబ్ధానాం వివిత్తానం అనేటువంటి సూక్తిలో మనకు బోధిస్తున్నారు. కనుక మన సమాజంలో సత్పాత్ర దానం వృద్ధి చెందుగాక అని ప్రార్థన చేస్తూ జయ గురుదత్త. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. విలయానిలచ్చటాంతర్గతోష్ణోగ్రవీచీ సమైక్య విలసత్సకల భుజగేంద్ర దంష్ట్రోరు విషరూప ఘన గరళపాన సంరక్షితాఖిల సురాసురా నన్ను బ్రోవనలకువా నందమూర్నిలయ విశ్వేశ్వర మహాలింగ. ఓ విశ్వేశ్వర స్వామి, విలయానిలచ్చటాంతర్గతోష్ణోగ్రవీచీ సమైక్య విలసత్ సకల భుజగేంద్ర దంష్ట్రోరు విషరూప ఘన గరళపాన సంరక్షితాఖిల సురాసురా. నువ్వు సామాన్యమైనటువంటి కార్యం చేశావయ్యా ఈ లోకంలో. ఇంకెవరైనా సరే చేయగలరా నువ్వు చేసిన మహాకార్యం? మహాప్రళయ కాలంలో విపరీతమైనటువంటి తీవ్ర వేగముతో ఒక్కొక్క గోళము మరి ఒక గోళానికి తగిలి అవి మండి భస్మమైపోతూ పెద్ద శబ్దములు చేస్తున్నటువంటి స్థితిలో సమైక్య విలసత్సకల భుజగేంద్ర దంష్ట్రోరు విషరూప ఘన గరళపాన సంరక్షితాఖిల సురాసురా. అంత తీవ్రముగా ఒక్కొక్క గోళము గుద్దుకుని బ్రద్దలైపోతున్నప్పుడు ఎటువంటి మహోష్ణం, ఎటువంటి వేడి అక్కడ ఉద్భవిస్తుందో అటువంటి ఉష్ణముతో కూడుకున్నటువంటి తీవ్రమైనటువంటి గాలులతో కూడుకున్నటువంటి ఆ ఉష్ణము, దానికి తగినటువంటి గాలి కూడా, ఆ రెండూ కలగలిసినటువంటి సమైక్య విలసత్సకల భుజగేంద్ర, ఆ రెండూ కలిసినటువంటి తీవ్రతతో ఈ ప్రపంచంలో ఉన్న విష సర్పాలన్నీ కూడా ఒక్కసారి బుసకొట్టి విషాన్ని కక్కినట్లయితే ఎంత తీవ్రమైన వేడిమి, ఎంత తీవ్రమైనటువంటి వేగము వాటి నుండి వెలువడుతుందో అటువంటి దంష్ట్రోరు విషరూప ఘన గరళపాన, అటువంటి మహాగరళం పాలసముద్రం నుండి ఉద్భవిస్తే దాన్ని నువ్వు పానం చేసి సంరక్షిత అఖిల సురాసురా, రాక్షసులను దేవతలను కూడా కాపాడినటువంటి వాడవయ్యా. మహాప్రళయ కాలంలో సకల భువనములు కూడా భస్మమైపోయినప్పుడు ఆ వేడిమి ఎలా ఉంటుందో అంతటి వేడిమితో కూడిన విషము, దాని యొక్క తీవ్రమైనటువంటి ఆ వేగము, ఈ రెండూ కలగలిస్తే ఎలా ఉంటుందో సకల లోకములందున్న సర్పములన్నీ కూడా ఒక్కసారి విషాన్ని క్రక్కితే ఎంతటి ఉష్ణత, విషము, తీవ్రత ఏర్పడుతుందో అటువంటి కాలకూటం ఒక్కసారిగా పాల సముద్రం నుండి వెలువడితే దాన్ని అంతటినీ కూడా పానం చేసి దేవతలను రాక్షసులను కాపాడినటువంటి వాడవు. నన్ను బ్రోవనలకువా, నీకు నన్ను కాపాడటం నీకేమన్నా కష్టంటయ్యా? నందమూర్నిలయ విశ్వేశ్వర మహాలింగ. సాలంబితాలోల పతకవత్కృతాస్మత్ పితామహ కపాల కలిత కమనీయహార
తద్భక్త సంతానమీ లలిత కృతి నర్పించనను మాట మీకున్న చాలు ఆలోక్య నందమూర్నిలయ విశ్వేశ్వర మహాలింగ. ఓ విశ్వేశ్వర స్వామి, ఇంతేకాదయ్యా, సాలంబితాలోల పతకవత్కృతాస్మత్ పితామహ కపాల కలిత కమనీయహార. నీ మెడలో కపాలమాలని వేసుకుంటావు, చాలా పొడవైనటువంటి కపాలమాల. ఆ హారానికి మధ్యలో ఒక పతకం ఉంటుంది. ఆ పతకం ఏమిటంటే మత్ పితామహ కపాల కలిత కమనీయహార. ఈ మహాపుణ్యం చేసుకున్నటువంటి మహానుభావుల యొక్క కపాలాలన్నీ హారంగా పువ్వుల దండగా ధరించి ఈ మధ్యలో దానికి పతకంగా మా తాతగారి యొక్క కపాలాన్ని పతకంగా నువ్వు ధరించినటువంటి వాడవయ్యా. సాలంబితాలోల పతకవత్కృతాస్మత్ పితామహ కపాల కలిత కమనీయహార. తద్భక్త సంతానమీ లలిత కృతి అర్పించనను మాట మీకున్న చాలు ఆలోక్య నందమూర్నిలయ విశ్వేశ్వర మహాలింగ. ఈ కపాలమాలలో పతకంగా ఉన్న ఈ శోభనాద్రికి సంబంధించినటువంటి ఈ సంతానం, ఆ మనవడు ఈ లలితమైనటువంటి కృతిని నాకు సమర్పించాడు అనే భావం నీకుంటే చాలయ్యా. అలా నన్ను ఆదరించు, అలా ఈ కృతిని చూసుకో, నన్ను రక్షించు అంటూ పాండితీ ప్రకర్షతో, పితృదేవతలపైన భక్తితో పరమద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన మహాపండిత కవి శ్రీ విశ్వనాథ అచ్యుతదేవరాయల వారి విశ్వేశ్వర మధ్యాక్కరలలోని మరికొన్ని పద్యాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. రామభద్రమహేశ్వాస రఘువీర నృపోత్తమా, భో దశాస్యాంతకాస్మాకం రక్షాం దేహి శ్రియంచతే. వీతాఖిల విషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్చం, సీతాపతి దూతాద్యం వాతాత్మజమద్య భవయే హృద్యం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో, నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. లక్ష్మణ సహితుడైన రామునికి నమస్కారము. దేవి అయిన పరబ్రహ్మ స్వరూపిణి అయిన జనకాత్మజైన సీతమ్మకు నమస్కారము. ఈ శ్లోకంలో మొదటి 2 పాదాలకు అర్థం చెప్పుకున్నాం. ఆ 2వ పాదంలో ఉన్న విశేషాన్ని స్మరించుకుంటున్నాం. దేవ్యై తస్యై జనకాత్మజాయై. జనక ఆత్మజ అంటే జనకుని యొక్క కుమార్తె అయిన సీతమ్మ. అంటే జనకుని కుమార్తెగా కాకముందు ఆవిడ దేవి తస్యై. ఈ 2 మాటలు చాలా ముఖ్యమైన అంశములు ఇవి. ఈ 2 కూడా మంత్రశాస్త్ర విశేషం తెలిసిన వారికి మరొక అద్భుత భావాన్ని కలిగిస్తాయి. అదేమిటి అంటే, దేవీ మాహాత్మ్యంలో వ్యాసదేవుడు అమ్మవారికి సంబంధించిన ఒక సూక్తాన్ని రచించారు. అది వైదికమైన దైవీ సూక్తముల యొక్క సారాంశం. అది ప్రతివారు కూడా నిత్యం పారాయణ చేసి తరించగలిగినటువంటి అద్భుతమైన దైవీ సూక్తం. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. మొత్తం సూక్తమంతా కూడా వదలకుండా వచ్చే వాక్యము యాదేవీ సర్వభూతేషు. రెండవది నమస్తస్యే 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 నమో నమః. ఇది మొత్తం ఆ శ్లోకములన్నీ ఆ సూక్తము నిండా వస్తాయి. అందులో బుద్ధి రూపేణ, శక్తి రూపేణ, మాతృరూపేణ మారుతుంది, కానీ దేవి తస్య ఈ 2 మాత్రం మారం. అక్కడ మారకుండా ఉన్నటువంటి యా దేవి ఒకటి, నమస్తస్యే ఒకటి. ఆ దేవి తస్యే ఆ 2 ఇక్కడ ఉన్నాయి. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. అది ఇందులో ఉన్నటువంటి మంత్రపరమైన ఒక అద్భుతమైన రహస్యం. ఇది అక్కడ చెప్పడంలో కూడా దేవి సర్వభూతేషు, సర్వభూతములో ఉన్నటువంటి దేవిట.
అమ్మవారు ఎక్కడో దూరంగా లేరు, మనం తెలుసుకోలేకపోతున్నాం. ప్రతి వారిలో చైతన్య రూపంగా ఉన్నది ఆవిడే. ఏకో దేవః సర్వభూతేషు గూఢః అని యజుర్వేదం చెప్పినట్లుగా ప్రతివారి హృదయంలో అత్యంత రహస్యంగా ఉన్నటువంటి ఆత్మ చైతన్యమే దేవి. అలాగా ఆ దేవి తస్యై, అది అనిర్వచనీయ అని అర్థం. తచ్చబ్దము అనిర్వచనీయమైనటువంటి పరతత్వాన్ని తెలియజేస్తున్నది. అలాంటి పరతత్వ స్వరూపమైనటువంటి దేవి జనకాత్మజగా అవతరించింది గనక దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, స్వయం ప్రకాశ స్వరూపిణి పరతత్వ స్వరూపిణిగా ఉన్న తల్లి జనకాత్మజగా అవతరించింది. అటువంటి సీతమ్మకు నమస్కారము. ఈ వాక్యమంతా అమ్మవారికి ఇచ్చారు. మొత్తం ఈ శ్లోకంలో ఒక పాదమంతా ఆ తల్లికి అంకితం చేశారంటే అమ్మ యొక్క ప్రశస్తి ఎంత విశేషంగా సుందరకాండలో ఉన్నది, అందులో హనుమ హృదయంలో ఉన్నదో తెలుస్తున్నది. అందుకు ఈ 2 పాదములు మరొక్కసారి స్మరించి తర్వాత పాదంలోకి ప్రవేశిద్దాం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. తర్వాత మరొక విశేషం ఏంటంటే రామస్మరణ. ఇది ఒక మంత్రం. ఎందుకన్నామంటే రామనామం ఇందులో ఉన్నది. రామనామం ఉన్న ఏ శ్లోకమైనా కూడా ఒక మహామంత్రం అని చెప్పబడుతున్నది. పైగా మనకు పెద్దవాళ్ళు చిన్న చిన్న శ్లోకాల్లో కొన్ని అలవాటు చేశారు, కానీ అవి మాత్రం చిన్న చిన్న శ్లోకాలు కావు, మామూలు శ్లోకాలు కావు, మహామంత్రములు. రామునికి సంబంధించిన మహామంత్ర రాశి చాలా ఉన్నది. పైగా ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఎలాగైనా సరే స్మరించదగినటువంటి శ్లోకాలని పెద్దవాళ్ళు ఇచ్చారు మనకి. రామనామం ఉంటే చాలు, ఆ మాట మంత్రమైపోతుంది. అందుకే తులసీదాస్ అంటారు, నేను ఇప్పుడు రామాయణం రాస్తున్నాను రామచరితమానస్ పేరుతో, కానీ గొప్పగా రాయగలిగే పాండిత్యం నాకు లేకపోవచ్చు, కానీ అడుగడుగునా రామనామ స్మరణ చేస్తాను గనక నాలో ఉన్న అన్ని లోపాలు ఆ స్మరణతో పోతాయన్నారు. అటువంటిది రామనామం ఉండడం మాత్రం చేతనే మాట మంత్రమవుతున్నది. అందుకే మనకి రామునికి సంబంధించిన మంత్ర విశేషాల్లో శాస్త్రమునందు కొన్ని మాటలు చెప్తారు. రామశబ్దః పరబ్రహ్మ వాచకత్వేన చోదితః అభేదో బోధ్యతే తేన జీవాత్మ పరమాత్మనోహో. ఇది రామునికి సంబంధించిన మంత్రశాస్త్రంలోని వాక్యం. ఇది రామశబ్దము పరబ్రహ్మమును తెలియజేస్తున్నది. ఈ రామశబ్ద భావన క్రమంగా జీవునికి పరమాత్మతో భేదము లేని స్థితిని ఇస్తున్నది అన్నాడు. అంటే జీవుడు పరమాత్మతో ఐక్యం అవ్వడం కోసం పనికొచ్చే మంత్రం అంటే రామమంత్రం. అనడానికి తేలికే కానీ దాని ప్రయోజనం మాత్రం తేలికపాటి ప్రయోజనం కాదు. జీవికి కావలసినవన్నీ ఇవ్వడమే కాకుండా కైవల్యాన్ని ఇవ్వగలిగే తారక మంత్రం రామమంత్రం. అందుకే రామనామంతో అనేక మంత్రాలు తయారు చేసే ఋషులు. ఒక మంత్రం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఇది కూడా అందరికీ తెలిసిన శ్లోకమే ఇంచుమించుగా, కానీ ఇది మహామంత్రం. అది తెలుసుకోవాలి. మంత్రం అనే దృష్టితో మీరు కానీ జపించినట్లయితే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఈ మాట శాస్త్రంలో చెప్పారు. ఎలా చెప్పారో చూద్దాం. కోటి యజ్ఞ సమో రామచంద్ర భద్రేతి అయం మను. రామచంద్ర భద్ర అని చెప్పబడుతున్న ఏ మనువు ఉన్నదో, మనువు అంటే మంత్రం, అది కోటి యజ్ఞ సమము, కోటి యజ్ఞములతో సమానము. నమోంత విధినా ప్రోక్తో వేదాంతేషు యథాక్రమ. దీనికి వేదాంత శాస్త్రమునందు కూడా చెప్పబడిన తత్వముతో పరిశీలించి చూస్తే దీనికి చివరి నమస్కారం పెట్టి చదవాలి అన్నారు. అది ఎలాగు అంటే చెప్తున్నారు. దీన్ని జపించవలసిన క్రమం యథాక్రమం రామాయ రామభద్రాయ రామచంద్రేతి వామనం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ, ఈ 3 మహామంత్రములు. ఈ 3 మాటలే మహామంత్రం. అందులో చంద్ర అన్నప్పుడు ఆహ్లాద స్వరూపుడు, పరిపూర్ణమైన కళలు కలవాడు అని అర్థం వస్తున్నది. కనుక రామచంద్ర అంటే ప్రసన్న స్వరూపుడు, ఆహ్లాద స్వరూపుడు. పైగా అతీవ ప్రియదర్శనం చంద్రకాంతాననం రామం అంటాడు వాల్మీకి. అందరికీ ప్రీతిని కలిగించేవాడు చంద్రుట. అంతేగాని ఈ చంద్రుడిని చూస్తే భయంగా ఉందని ఎవడు అండు. అదేవిధంగా చంద్రుడిని చూసి ఆనందించని వాడు ఎవడు ఉండడు. అలాగే అందరికీ ఆనందం కలిగించేవాడు ప్రసన్న స్వరూపుడు చంద్రుడు ఎలా ఉన్నాడో, అలాగే సర్వజీవులకి ఆనందప్రదాత అయినటువంటి వాడు రామచంద్రుడు. పైగా చంద్రుడు పరిపూర్ణ కళలతో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో, రాముడు పరిపూర్ణ కళలతో ఉన్న విష్ణు అవతారం కనుక రామచంద్రుడు. పైగా రామభద్రుడు. రాముని యొక్క స్వభావము స్వరూపం భద్రము. భద్రము అంటే క్షేమము అని అర్థం. లోకానికి క్షేమం కలిగించడం కోసం అవతరించిన వాడు రామచంద్రమూర్తి. అందుకే భద్ర శబ్దం రామునికి వాడతారు. ఇది వేదములందు ప్రతిపాదింపబడుతున్నది. భద్రో భద్రయా సజమాన ఆగాత్ ఇత్యాది మంత్రముల ద్వారా వేదము కూడా రామమూర్తిని భద్ర శబ్దంతో చెప్పింది. ఎందుకంటే భద్రమే ఆయన స్వభావం. ఆయన పుట్టిందే లోకాలకు భద్రం కలిగించడం కోసం. పైగా ఆ నామం తలంచుకున్న, రూపాన్ని స్మరించిన, ఆయన కథని విన్నా అన్నా అనుకున్నా భద్రం కలుగుతుంది. అందుకే భద్రమే రామస్వరూపం గనక రామభద్ర అంటున్నాం. అందులో తెలుగువారు భద్రాచల రామభద్రుని కీర్తిస్తారు. దీని కథలు ఎన్ని చెప్పుకున్నప్పటికీ మంత్రశాస్త్రపరంగా మాత్రం
భద్రస్వరూపుడు రాముడు. అందుకే రామభద్ర అని స్మరించిన వారికి అన్ని భద్రములే కలుగుతాయి. అలాగే రామచంద్రనామం ఆనందప్రదాయకం. రామ రామభద్ర రామచంద్ర, రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ. ఇక్కడ చెప్పేటప్పుడు రాముడు అన్నప్పుడు ఆనంద స్వరూపుడైన పరబ్రహ్మ, ఆయన ఆనంద స్వరూపుడు గనకనే ప్రసన్నమైన అన్ని కళలతో అవతరించాడు. అవతరించింది భద్రత కోసం అవతరించాడు. ఈ క్రమం ఉంది ఇందులో. రామం అనే బ్రహ్మము అన్ని కళలతో అనగా రామచంద్ర, భద్రత కోసం అవతరించాడు కనుక రామభద్రాయ. ఈ అవతరించిన వాడు వేధసే సృష్టికర్త. ఎలా అవతరించాడు? రఘునాథాయ, రఘువంశంలో ప్రభువుగా అవతరించాడు కనుక రఘునాథాయ. అయితే రఘువంశంలో అవతరించాడు కనుక రఘువులకే నాథుడా కాదు, నాథాయ సర్వ జగత్తుకి నాథుడు. ఆయన సీతాయాపతే నమః, సీతాపతి. ఎందుకంటే సీత లేకుండా రాముణ్ణి ఆరాధించితే లాభం లేదు. అందుకే శ్రీరామ గొప్ప మంత్రం, శ్రీరామాయ నమః. గృహస్థులకి ఇది మహామంత్రం. ఇది సీతా సమేతమైన రాముణ్ణి ఉపాసన చేయాలి. అక్కడ శ్రీ సీతమ్మ, అందుకే సీతాయాపతయే నమః. కనుకనే ఇందులో ఒక అద్భుతమైన క్రమం ఉంది. ఈ క్రమం బట్టి మంత్రం ఇంత విశేషమైంది. అయితే ఈ మంత్రం ఈ సందర్భంలో లేకపోయినప్పటికీ కూడా నమోస్తు రామాయలో తారక మంత్ర విశేషం దాగి ఉంది గనక దీన్ని ఆధారం చేసుకుని శ్రోతలకు ఉపయుక్తంగా ఉంటుంది గనక ఒక్కసారి రామాయ రామభద్రాయ కూడా చెప్పుకున్నాం. అలాగే మరొక మంత్రం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇందులో ఏం ప్రయోజనం అనేది శ్లోకంలోనే కనబడుతున్నది. ఆపదలు పోగొడతాడు, సంపదలు కలిగిస్తాడు, అతనికి మాటి మాటికి నమస్కారం. ఇది మరో మంత్రం. మూడవ మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇందులో మళ్ళీ రామనామం 3 మార్లు ఉంది. శ్రీరామ రామ రామ, దాన్నే రామాయ రామభద్రాయ రామచంద్రాయ అన్నప్పుడు మళ్ళీ 3 మార్లు అక్కడ రామనామం ఉన్నది. కనుక ఈ 3 మహామంత్రాలు అని ఋషులు చెప్తారు, మంత్రశాస్త్రములందు ఉన్నది. కనుక ఈ 3ంటిని మనం మంత్రములుగా నిత్యం జపించి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం సంపాదించవచ్చు. అందుకే సీతారామ లక్ష్మణుల్ని ఇక్కడ స్మరిస్తున్నారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. జై గురుదత్త. ఎవరైనా మంచి విషయాలు చెబుతున్నప్పుడు వినాలి, పెడచెవిన పెట్టకూడదు. అది మంచి పద్ధతి కాదు. ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియదు కదా. అలాగే ఎక్కడి నుంచి ఎలా అదృష్టం కలిసి వస్తుందో కూడా చెప్పలేం మనం. కనుక విషయగ్రహణ మూలకంగా విచక్షణ జ్ఞానం లభిస్తుంది. మంచి చెడుల వద్ద అవివేకంగా వ్యవహరించి మసలుకోవటం జరుగుతుంది. లోభి అయితే విషయాలను గ్రహిస్తాడు, కానీ సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకోలేక నష్టపోతాడు. అనేక విధాలుగా సంపదను సంపాదించి మూటగడతాడు. ఏదో ఒకనాడు ఒక దొంగాడు దాన్ని దర్జాగా తీసుకుపోతాడు. కాబట్టి విషయగ్రహణంతో పాటు తగిన విధంగా ఆచరణ ఉండాలి. ధన సంగ్రహణంతో పాటు తగినట్లుగా దాన ధర్మాలు చేయాలి. సాధకుడు ఈ కర్మ పద్ధతిని తెలుసుకొని ఆచరించాలి. అప్పుడు అవరోధాలు అడ్డంకులు కలిగినా అధిగమించగలుగుతాడు. అవధూత స్వామి 24 గురువుల గురించి చెబుతూ 9 గురించి చెబుతున్నాడు. 9 ఈ పువ్వు చిన్నదని ఆ పువ్వు పెద్దదని చూడదు. పువ్వుపై వ్రాలి మకరందాన్ని సంగ్రహిస్తుంది. సాధకుడు కూడా మంచి విషయాలను గ్రహించాలి. వీరిది బీద ఇల్లు, వారిది గొప్ప ఇల్లు అని భావించరాదు. అందరి ఇళ్ల నుండి
ఒక్క ముద్ద ఆహారాన్ని స్వీకరిస్తూ గడపాలి. అలాగే శాస్త్రం ఈ విషయంలో గొప్పగా చెప్పింది. మరొక విషయంలో గొప్పగా చెప్పలేదని ఎంచకూడదు. అటువంటి సందర్భాల్లో గుణం గ్రహించాలి కానీ శాస్త్రాన్ని విస్మరించకూడదు, విమర్శించకూడదు. గుణ సంగ్రహణ అనేది ఎంతో ఉపయోగంగా ఉంటుంది. జీవనయానంలో గొప్ప గొప్ప పాఠాలను నేర్పుతుంది. నిత్యము అడుగడుగున జాగరూకతతో అడుగుడు వేసేలాగా చేస్తుంది కూడా. కాబట్టి సాధకుడు ఎవరేమి చెప్పినా విని గుణాలను గ్రహించి మసలుకోవాలి. వీళ్ళెందుకు నాకు తెలుసు, వాళ్ళు చెప్పేదేమిటి అనుకోకూడదు. నీకు తెలిసినప్పటికి కూడా వాళ్ళు చెప్పేటువంటిది మరొకపారి వినాలి. మీరు విన్నప్పుడు దాంట్లో మంచిదేమీ అని గ్రహించాల. నాకన్నా చిన్నవాడు వీడేం చెప్పేది అనుకోకూడదు. లేక నాకు తెలిసిందే మళ్ళీ ఏంటి వినటం అనకూడదు. తెలిసింది మళ్ళీ విన్నప్పుడు మనం ఏదో ఒకటి మంచిది గ్రహించవచ్చు. తెలియనివాడు చెప్పినప్పటికి కూడా మనకు తెలియనటువంటిది ఇంకేదో ఒకటి దొరకచ్చు. మనకు తెలిసిందే మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకున్నప్పటికి కూడా దాంట్లో ఉండేటువంటి మంచి గుణాన్ని మనం సాధకుడు అనేవాడు దాన్ని గ్రహించి, నిజమైనటువంటి సాధకుడు ఆ తర్వాత దాన్ని ఆ గుణాలను బాగా గ్రహించి మసలుకోవాలి అని చెప్పారు. అప్పుడే జ్ఞానం వృద్ధి చెందుతుంది. చేరవలసిన లక్ష్యము సుగమం అవుతుంది. ప్రతి మాటకు నాకు తెలుసులే అనే చాలామంది దాన్ని పారేస్తూ ఉంటారు కూడా. తెలుసుకోవటానికి ఇష్టపడరు కూడా. చాలామంది ఏదో ఎందుకో నాకు తెలుసు, వాడి నుంచి నేను విన్నాననేటువంటి నాకు అవమానము అనేది కూడా చాలామందికి ఉంటుంది. నాకన్నా చిన్నవాడితో ఏంటి నేను చెప్పించుకోవటం అనేది కూడా ఉంటుంది. చాలా తప్పది. ఎక్కడి నుంచి ఏం జరుగుతుందో తెలీదు. చిన్న చిన్న పువ్వుల నుంచి పెద్ద పువ్వుల నుంచి ఏ విధంగా ఆ తేనెను మధువును గ్రహిస్తుందో చిన్న పురుగులు, అట్లా తేనె గ్రహించే వాడి నుండి ఈ విధంగా అవధూత స్వామి తాను నేర్చుకున్నది యదువుకు బోధించాడు. మహాత్ములు చెప్పిన మంచి విషయాలను గ్రహించి జ్ఞానాన్ని వృద్ధి చేస్తుంది. జై గురుదత్త.